హ్యాపీ బర్త్డే. ఎన్నిసార్లు చెప్పావు? ఎన్నిసార్లు చెప్పావు? 5 times. నిద్ర లేపు మరీ చదువుతున్నావు కదా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నా పుట్టినరోజు నాడు వీడియో అనమాట. ఆ రోజు పొద్దున్నే మా చరణ్ నన్ను నిద్ర లేపు మరీ విష్ చేస్తున్నాడు. ఆ రోజు అప్పటికే వాడు ఒక 5 times అన్న విష్ చేసి ఉంటాడు నన్ను. ఇంకా శరత్కి గుమ్మడికాయ జ్యూస్ ఉండిద్దిగా అది తీసిచ్చాను. నేను కాఫీ పెట్టుకున్నాను అనమాట. మా చైత్ర కూడా అప్పుడే లేచి వచ్చి విష్ చేసింది నన్ను. చైత్ర వాడు నాకు ఇవాళ 5 times చెప్పాడు హ్యాపీ బర్త్డే. అడుగండి. వాడు నాన్న నిద్ర లేచి వెళ్తుంటే పిలుస్తున్నాడు ఇటు, అమ్మా అమ్మా అంటున్నాడు. ఏందిరా అంటే హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. నా బంగారు కొండమ్మ నాకు కుచ్చుకోవడం అడుగు అడుగు. ఇంకా పిల్లలకు కూడా వేడి నీళ్ళు ఇచ్చాను, తాగేశారు. ఇంకా బాదం పప్పు వాల్నట్స్ అవి నానబెడతాను కదా. ఇంకా ఆ రోజు బాదం పప్పు చైత్ర పెందలాడలేసింది కదా. ఎప్పుడు రోజు నేను ఒలుస్తాను. చైత్ర ఈ ఒలువు చైత్ర అంటే కూర్చొని చిన్నగా ఒలుస్తూ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ వేసానమాట. ఇంకా ఆ రోజు పొద్దున్న లేవగానే మా చరణ్ అన్నిసార్లు చెప్పి చరణ్ అంటున్నాడు, అమ్మ నువ్వు ఇవాళ అసలు ఏం పని చేయొద్దమ్మా, మేమే చేసి పెడతాం నీకు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అని వాళ్ళ నాన్న అంటున్నాడు అనమాట. నాన్న నువ్వు దోశలు పోయి నాన్న అని చెప్పి అంటున్నాడు. వాళ్ళ నాన్న నాకు దోశలు పోయటం రాదురా అని చెప్పి అంటున్నాడు. ఇంకా వాళ్ళ పిల్లలిద్దరికి శరత్కి నేను పోసేసి ఇచ్చాను. ఇంకా వాడు నాన్న ఒక్క దోశ అన్న పోసి నాన్న అమ్మకి అని చెప్పి అంటే ఇంకా శరత్ దోశ పోస్తున్నాను అనమాట. శరత్కి ఏదైనా దోశలు పోయటం రాదు అంటే అది ముద్దగా అట్లా వచ్చింది అనమాట. ఇంకేదో ట్రై చేశాడు ఒక దోశ అది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చైత్ర లేదు ఆ కిడ్డీ బ్యాంకు తీసిందనమాట. తీసి ఏం చేస్తుందా అని చెప్పంటే ఇంకా అక్కడ వాటర్ బాటిల్ కింద మనీ ఒక 40 pounds అట్లా పెట్టిందనమాట. దేనికోసం అంటే ఆ రోజు లంచ్కి బయటకు వెళ్తున్నాం అనమాట. ఇంకా అందుకని చెప్పి వాళ్ళ నాన్నకి నాన్న లంచ్కి నేను పాకెట్ మనీ ఇస్తాను, నా పాకెట్ మనీతో పే చెయ్యి అని చెప్పి అక్కడ పెట్టిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది నేను కూడా చేసేసి ఇంకా స్నానం అది చేసేసి ఇంకా దేవుడికి దీపారాజన చేసుకున్నాను. ఇంకా నేను చేసినాక చైత్ర వాళ్ళని కూడా మీరు స్నానం చేసిరండి చైత్ర అంటే ఇంక వాళ్ళు స్నానం చేసేసి వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు దేవుని దగ్గర దండం పెట్టుకుంటున్నారు. యాక్చువల్గా ఆ రోజు మాకు లంచ్కి అట్లా బయటికి వెళ్ళే ప్లాను లేదనమాట. ఎందుకంటే నా బర్త్డే అయిపోయినా నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే మా చైత్ర పుట్టినరోజు అనమాట. 1 day గ్యాప్ ఉండేది మా ఇద్దరు దాంట్లో. ఇంకా అంటే పిల్లలు దానికి బయటికి అట్లా వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అని ఇంకా చైత్ర పుట్టినరోజు నాడు వెళ్దాంలే అని చెప్పి అనుకుంటే చైత్రది ఏమైందంటే మండే రోజు వచ్చిందనమాట. మండే అంటే వాళ్ళకి స్కూల్ ఉండిద్ది. స్కూల్కి వెళ్ళేసి వచ్చి చరణ్కి ఆ రోజు ఈవినింగ్ ఫుట్బాల్ కూడా ఉండిద్ది అనమాట. ఇంకా వాడు ఫుట్బాల్ అయిపోయేటప్పటికి 6 అట్లా అయిపోయిద్ది. మళ్ళీ ఇంకా ఆ టైంలో చీకటి పడిపోయిద్ది. ఆ టైంలో ఏమి వెళ్తాంలే అని చెప్పి వాళ్ళ నాన్న చైత్ర అన్నాడు, చైత్ర నీకు కావాల్సిన ఇంట్లో వండి పెట్టిద్ది కదా అమ్మ, నీ బర్త్డే రోజు ఇంట్లో వండుకొని తిందువు, మామూలుగా సండే కానీ సామ పుట్టినరోజు నాడు బయటికి వెళ్దామా అని చెప్పి అడిగాడు అనమాట. అడిగితే సరే అమ్మ పుట్టినరోజు నాడే వెళ్దాము అని చెప్పి అంది. దాని ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటంటే నందూసే అనమాట. నాకు మా చరణ్కి నచ్చదు, అంటే నచ్చదంటే ఓకే అనిపించింది, అంత ఫేవరెట్ ఏం కాదు. మా చైత్రకి శరత్కి చాలా ఇష్టం నందూస్ అంటే. ఇంకా చైత్ర బర్త్డే రోజు వెళ్ళాల్సింది కదా, సరే ఇవాళ వెళ్తున్నామని చెప్పి ఇంకా నందూస్కి వచ్చామన్నమాట. ఇంకా ఎప్పుడు ఆర్డర్ చేసేటట్లాగా ఫుల్ ప్లాటర్ ఆర్డర్ చేశాడు. అండ్ లివర్ కూడా చేశాడు అనమాట. ఇంకా లివర్ వీళ్ళు పిల్లలు తింటారేమో అని చెప్పి చేశాడు, కానీ వాళ్ళు ఒక పీస్ అట్లా తిని ఇంకా మాకు వద్దన్నారు. ఇంకా బోన్లెస్ చికెన్ ఏదో అట్లా చేశాడు అవన్నీ. ఇంకా ఫుడ్ అయితే మా చైత్ర అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తా తింటుంది. నాకేంటంటే ఆ నందూస్కి వెళ్ళి తింటే నాకు పొట్ట ఫుల్ అయినట్టు అనిపించదు అనమాట ఏందో. ఇంకా సరే చైత్ర కోసమే కదా అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చినాక తినటం అయిపోయిన తర్వాత అప్పుడు చరణ్ ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు అనమాట. అక్కడ మామూలుగా మనము ఇంతని పే చేస్తే దాన్ని ఎన్నిసార్లైనా మనం తీసుకోవచ్చు అనమాట, ఐస్ క్రీమ్ ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా అట్లాంటిది ఉందని చెప్పి లాస్ట్లో అడుగుతుంటే చల్లగా ఉంది వాతావరణం, అది వద్దమ్మా జలుబు చేసిద్ది అంటే వాళ్ళు ఏంటంటే
ఇచ్చారు కదా అని చెప్పి ఇంకా ఎక్కువ తింటా ఫ్రీ, అంటే ఒకసారి మనం పే చేస్తే 2 టైమ్స్ అట్లా ఎన్నిసార్లైనా మనం ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇంకా అట్లాంటివి చేసేదంటే వీళ్ళు ఎక్కువ వెళ్ళి తెచ్చుకొని తింటూ ఉంటారు. వద్దని చెప్పి అన్నాక ఇంకా చరణ్ కొంచెం మూడౌట్గా ఉన్నాడు అనమాట. ఐస్ క్రీమ్ అని. సరే లిడిల్కి వెళ్తున్నాం కదా, లిడిల్లో కొనిస్తాంలే చరణ్ నీకు అని చెప్పి అన్నాం అనమాట. అంటే కాదు అదే బాగుండిద్ది అది ఇది అన్నాడు. మరి అది ఫస్ట్లో అంటే వెళ్ళంగానే ఐస్ క్రీమ్ అన్నట్లయితే సరే తీసుకొని అట్లా తినేవాళ్ళు ఒకసారి, తర్వాత చైత్ర ఒకసారి అట్లా చెరొకసారి అట్లా తినేవాళ్ళు. కాకపోతే రాబోయే ముందు అడిగాడు అనమాట. రాబోయే ముందు అంటే మళ్ళీ లేట్ అయిపోయిద్ది, అదిగాక గబగబా తినాల్సి వస్తూ ఉండిద్ది కదా అని చెప్పి ఇంక వద్దన్నాము. అందుకని వాడు కొంచెం మూడౌట్గా ఉన్నాడు అనమాట. ఇంక లిడిల్లోకి వచ్చి లిడిల్లో కావాల్సినవి కొన్ని తీసుకున్నాము. ఇంక ఇక్కడ బిల్లింగ్ దగ్గర స్కాన్ చేస్తూ ఉంటారు కదా, మా చరణ్ చైత్ర ఏంటంటే ఈ మధ్య వాళ్ళే స్కాన్ చేయాలి అని చెప్పి వచ్చి ముందు నుంచున్నారనమాట. ఇంక సరే అని చెప్పి మేము కూడా సరే వాళ్ళనే స్కాన్ చేపిస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ లిడిల్లో చిన్న బకెట్ ఉందన్నమాట, బకెట్ ప్లాస్టిక్ది. ఇంకా ఆ బకెట్ కూడా తీసుకున్నాము. ఇంక చరణ్ ఏంటంటే బయటికి మామూలుగా లగేజ్ తీసుకోకుండా పరిగెత్తుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడు వాడికి అలవాటు ఉండదు లగేజ్ అది. చైత్ర ఏంటంటే మాతో పాటు లగేజ్ ఏమైనా ఉన్నా తీసుకొని వచ్చింది. ఇంకా వాడు వెళ్తున్నాడని చెప్పి చైత్ర వాడిని పిలిచింది. ఆ బకెట్ బరువు లేదు కదా, వచ్చి తీసుకెళ్ళారని అని చెప్పి పిలిస్తే వాడు వచ్చి అది తీసుకొని వెళ్ళాడు. ఇంకా చైత్ర ఈ ట్రాలీ అది పెడుతుంది. ట్రాలీ కాయిన్ ఉండిద్ది కదా, ఇంకా ట్రాలీ అక్కడ పెడితేనే కాయిన్ వచ్చింది అనమాట. ఇంకా తీసుకొని వెళ్తున్నాము. ఎవరికమ్మా? హలో ఫ్రెండ్స్, ఇవాళ నా పుట్టినరోజు ఫ్రెండ్స్. మా అబ్బాయి మా అమ్మాయి మా ఆయన ఎవరు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. నా కోసం కనీసం స్వీట్ కూడా చేసి పెట్టలేదు ఇంట్లో. వాళ్ళ పుట్టినరోజుకి నేను అవి చేయాలి అని చెప్పి ఆత్రపడతా చేస్తూ ఉంటాను. కానీ నాకు కనీసం ఒక్క స్వీట్ కూడా, నోరు తీపి కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఇవాళ. మాకు వంట వండుతాం ఫ్రెండ్స్. మమ్మీ ఇంట్లో వండుతుంది, సో మమ్మీ మాకు రాదు చేసా. ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తా, ఇంకా కావాలంట. ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసా నన్ను. ఎప్పుడు ట్రీట్ చేసా ప్రిన్సెస్ లాగా? పొట్టు పెట్టుకున్నావు, ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకున్నావు. మీరు నన్ను ఏం ట్రీట్ చేశారు ప్రిన్సెస్ లాగా? ఇప్పుడు ఈ రోజు నేను తిట్టిపోయాను కానీ తిట్టలేదుగా. ఎందుకు తిడతారు? కోపం ఎందుకు కోపం వస్తుంది నా మీద? ఐస్ క్రీమ్ ఇవ్వలేదండి అక్కడ. ఐస్ క్రీమ్ ఇవ్వలేదు. చరణ్ మాట్లాడినారు కదా, నన్ను అంటే ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నాడు అంటే ఈరోజు నిజంగానే వాడు ఆ రోజు అట్లానే ట్రీట్ చేశాడు నన్ను. అంటే ఎక్కువ ప్రేమ చూపించడం, వచ్చి ఎక్కువ హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం అట్లానే చూపించాడు. ఇంకా ఇంటికి వచ్చాము. వాళ్ళు అక్కడ ఐస్ క్రీమ్ అడిగారని చెప్పి కొనిచ్చలేదు కదా, ఇంకా లిడిల్లో ఐస్ క్రీమ్ వీళ్ళేదో కొత్త రకం ఐస్ క్రీమ్ ఏదో చూసుకున్నారనమాట. ఇప్పుడు చేతిలో ఉంది కదా, ఇంకా అది తీసుకొచ్చాము. తీసుకురంగానే వాళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇంక ఇక్కడ మా చరణ్ నాకు గ్రీటింగ్ కార్డు చేశాడనమాట. ఇంకా గ్రీటింగ్ కార్డు ఇస్తున్నాడు. ఏంటి బుజ్జి? ఇది బర్త్డే కేక్. లైక్ హౌస్ జస్ట్ లైక్ స్మోక్ యాడ్ చేసా డెకరేటెడ్ కి. మా అబ్బాయి 30 pounds ఇచ్చాడు. ఎప్పుడు పెట్టా అటు నాకు పెట్టా, అందుకని వెయిట్ చేయకుండా 5 minutes. Happy birthday, mommy. Hope you have a wonderful day in your great time. చైత్ర చరణ్ ఇద్దరు ముందు రోజు నైటే నా కోసం గ్రీటింగ్ కార్డ్స్ చేశారు. ఇంకా రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత చరణ్ దాంట్లో ఈ మనీ పెట్టాడు అనుకుంటా, పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మ ఏమైనా కొనుక్కో అని చెప్పి. ఇంకా చైత్ర ఏమో మార్నింగ్ వాళ్ళ నాన్నకి ఇచ్చింది కదా రెస్టారెంట్ బిల్లు పే చేయి నాన్న నా పాకెట్ మనీతో అని చెప్పి ఇచ్చిందిగా. ఇంకా శరత్ ఏమన్నాడంటే, ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తుంది, నీ బర్త్డే రోజు వెళ్ళాల్సిన రెస్టారెంట్ కదా ఇది, అంటే నీ బర్త్డే రోజు మేమే ఇస్తాం కదా ట్రీటు, సో ఇప్పుడు వద్దు మనీ ఇవి నువ్వే చేసుకో, ఎప్పుడన్నా మదర్స్ డే అప్పుడప్పుడు మీ మనీ యూజ్ చేద్దాము అని చెప్పి అన్నాడు. What could it be? వైట్ ఉంది, ఇట్స్ నాట్ మంచిగా లేదు. ఓ ఇట్స్ a sharpener. Electric sharpener it is. Let's see the surprise in her face. Can I sharpen it?
Can I? Wow. Satisfying. Let's just. అసలు అవుతుందా? పట్టకూడదు. What way was I with? Yeah. You put. Not even working. No. ఏం అవ్వట్లా తిరుగుతుంది అంతే. It says press down. The sharpener is moving with the pencil. ఓకే నాకు అర్థమైంది. పెన్సిల్ గట్టి కొట్టు. అవ్వట్లేదు. పెన్సిల్ పట్టుకోవాలని చెబుతున్నాడుగా చైత్ర. ఆగిపోతుంది పెన్సిల్ పడుతుంది. నేను నా బర్త్డేకి గిఫ్ట్గా అని చెప్పి ఇట్లాగ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎలక్ట్రిక్ షార్ప్నర్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా అది ఒకటి తీసుకుంటే ఇద్దరికి పనికొచ్చింది కదా అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఆర్డర్ పెట్టి అది వచ్చి ఒక 3 days అట్లా 3-4 days అయిపోయింది. ఇంకా అది మా చైత్ర నా అదే మామూలుగా హిస్టరీ ఉండిద్ది కదా, ఆర్డర్స్ హిస్టరీ, అది దాంట్లో చూసిందనమాట ఎలక్ట్రిక్ షార్ప్నర్ ఆర్డర్ పెట్టినట్టు. ఇంకా అప్పటి నుంచి నువ్వు ఎలక్ట్రిక్ షార్ప్నర్ ఆర్డర్ పెట్టావు కదమ్మా, వచ్చిందా వస్తే చూపించు ఎట్లా ఉండిద్దో ఏంది అని చెప్పి అడుగుతుందనమాట. ఇంక నేను చైత్ర నేను ఇవ్వను అని చెప్పి అన్నాను. ఇంకా నా బర్త్డే రోజు సరే వాళ్ళిద్దరికీ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఆ ఎలక్ట్రిక్ షార్ప్నర్ ఇచ్చానమాట. అది ఫస్ట్ ఎట్లా చేయాలనేది మాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఒకసారి 2 సార్లు ట్రైల్ వేసిన తర్వాత అర్థమైంది. అదైతే బాగా వర్క్ అవుతుందన్నమాట. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు దాంతో. ఇంకా డిన్నర్కి ఆ రోజు వాళ్ళకి ఇష్టం అని చెప్పి మ్యాగీ చేశాను. అసలు చాలా నెలలు అయిపోయింది మ్యాగీ చేసి. ఇంకా సరే అందరం తిందాము అని చెప్పి ఇంకా అందరికి కలిపి డిన్నర్కి మ్యాగీ చేశాను. ఇంకా చరణ్ ఏంటంటే గ్రీటింగ్ కార్డ్ చేస్తున్నాడు చూసారా, అదేంటంటే చైత్ర బర్త్డే కోసం అనమాట. నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే చైత్ర బర్త్డే ఉంది కదా, ఇంకా బొమ్మలు డ్రా చేస్తున్నాడు అనమాట. అసలు అక్కడ చేసేటప్పుడు వస్తాడు, చైత్ర ఫేస్ చూస్తాడు, వెళ్ళి అక్కడ రూమ్లో కూర్చొని డ్రా చేస్తున్నాడు అనమాట. భలే కామెడీ చేశాడు ఆ రోజు. ఏం బుజ్జి? For the last time, happy birthday for the year. థ్యాంక్ యూ బుజ్జోడా. You're welcome. ఆ రోజు నన్ను ఫస్ట్ విష్ చేసింది మా చరణే, పడుకోయేప్పుడు లాస్ట్ విష్ చేసింది కూడా మా చరణే అనమాట. నా బర్త్డే ఆ రోజు అంత హ్యాపీగా సింపుల్గా జరిగిపోయింది. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.